పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా. అక్షరాల సామెతను నిజం చేస్తూ వెండి ధరలు అమాంతం పడిపోతున్నాయి. వారం రోజుల్లో ఏకంగా 20,000 రూపాయల ధర పడిపోయింది వెండి. ఇక రానున్న రోజుల్లో మరింత ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అసలు వెండి ధరలు ఎందుకు పెరిగాయి, ఎందుకు తగ్గుతున్నాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం కొనలేని వారు వెండినైనా కొనుగోలు చేయాలని భావిస్తారు. వెండిని ఆభరణాల కంటే కూడా పూజా సామాగ్రి, దేవతామూర్తుల విగ్రహాల రూపంలో అధికంగా కొనుగోలు చేస్తారు. అయితే అక్టోబర్ 20 నుంచి వెండి ధరల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. దీపావళికి ముందు కేజీ వెండి ధర అక్షరాల 1,70,000 రూపాయలుంటే ప్రస్తుతం కిలో వెండి ధర 1,47,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. దీంతో పెట్టుబడి పెట్టేవారే కాకుండా వెండి ఆభరణాలు, సిల్వర్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత తగ్గితే కొందామని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వెండి ధర అమాంతం 1,000 రూపాయలు పతనం అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దీపావళి సందర్భంగా చాలామంది బంగారం ధర అధికంగా ఉండడంతో సిల్వర్ ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు 1,70,000 మార్కు దాటింది. అయితే ధన్తెరాస్ ముగియడంతో డిమాండ్ కొద్దిగా తగ్గింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఇది కూడా వెండి ధరల తగ్గుదలకు కారణంగా చెప్తున్నారు. అలాగే పెట్టుబడి పెట్టాలని భావించే వారు తగ్గుతున్న ధరల కారణంగా ఇన్వెస్ట్ చేయాలంటే జంకుతున్నారని నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న ధరకు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో వెండి ధరలు ఇంతకన్నా తగ్గితే నష్టపోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు. అంతేకాకుండా US డాలర్ విలువ పెరగడంతో వెండి, బంగారం ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. గడిచిన వారం రోజులుగా డాలర్ విలువ 0.8% పెరిగింది. దీంతో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేవారు వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగా కూడా వెండి ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఈ పై కారణాల వల్ల లోహాలపై పెట్టుబడి పెట్టే వాళ్ళు తమ డబ్బులను ఉపసంహరించుకొని డాలర్పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ కారణాలే కాకుండా భౌగోళిక, ఆర్థిక, అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పరిస్థితుల కారణంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు, యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ వాణిజ్య పెట్టుబడిలో వచ్చిన మార్పులు, ETF కమోడిటీ మార్కెట్లలో ఏర్పడిన హెచ్చుతగ్గుల కారణంగా వెండి ధరలు అమాంతం పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాయి బిజినెస్ వర్గాలు. ఏదేమైనా వెండి కొనాలనుకునే వారు మరికొన్ని రోజులు వేచి చూడడం మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.